మహారాజు ఛత్రపతి శివాజీ. ఆ ఛత్రపతి శివాజీ విగ్రహం ఈరోజు పెట్టుకుంటున్నామంటే చిన్న పాప నుంచి చనిపోయే వ్యక్తి వరకు మన జన్మలు ధన్యమైనని ఒకసారి గట్టిగా చప్పట్లతో మహారాజుకి. ఆయన లేకపోతే, ఛత్రపతి శివాజీ మహారాజు లేకపోతే ఈ భారతదేశం లేదు. ఈ అఖండ భారత్ అనేది 700 సంవత్సరాలు మొఘలాయుల చేతిలో, బాబర్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబ్ అనే దుర్మార్గుల చేతిలో ఈ భారతదేశం అంతా ఉండే. ఈ అఖండ భారతిని రక్షించే వాళ్ళు ఎవరు లేరా అని ఆలోచిస్తున్న సందర్భంలో జిజియా మాత రాత్రింబవళ్ళు శివై మహాదేవి దగ్గర, శివుడి దగ్గర కూర్చొని ఎన్నో రాత్రులు ఏడ్చింది. ఆమె నాకు పుట్టబోయే బిడ్డ అంటే భర్త ద్వారా ప్రయత్నం చేసింది. మొఘల్స్ని ఈ దేశం నుంచి ఎల్లగొట్టాలి, ఈ దేశం మనది కదా, ఈ పుట్టబోయే పిల్లలకి భూమి ఎక్కడుంటుంది, ఇల్లు ఎక్కడుంటుంది, బొట్టు ఎక్కడుంటుంది, పసుపు ఎక్కడుంటుంది, ఈ దేవుడు హనుమంతుడు ఎక్కడుంటాడు, రాముడు ఎక్కడుంటాడు, శివుడు ఎక్కడుంటాడు, అమ్మవారు ఎక్కడుంటుందని ఆలోచించింది. ఎందుకు ఆలోచించిందంటే ఈ దేశంలో ఉన్న 60,000 దేవాలయాల్ని ధ్వంసం చేసిన దుర్మార్గుడు ఔరంగజేబు. మరి ఔరంగజేబును చంపగలిగే బిడ్డ నాకు పుట్టాలని రాత్రింబవళ్ళు కలలు కన్న జిజియా మాతకు ఒకసారి గట్టిగా మీరందరూ ఆవాల్సి. అట్లా జిజియా మాత శివుడి దగ్గర కూర్చొని బిడ్డను కడుపులో పెరుగుతున్నంతసేపు రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత చదివి నా బిడ్డ నన్ను పెంచడానికో నన్ను రక్షించడానికో పుట్టాల్సిన అవసరం లేదు, ఈ అఖండ భారత్ను రక్షించాలి, దానికోసం తలను నరుక్కునే కొడుకు కావాలని కన్న కలలు జిజియా మాతది. కొడుకును హారం ఇచ్చేసింది భారత మాత కోసం. అట్లా ఛత్రపతి శివాజీని కన్న తల్లి జిజియా మాత. చిన్నప్పుడు చెప్పింది, నాన్న ఈ దేశం వేరే మతం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, మొఘల్స్ చేతిలోకి వెళ్ళిపోయింది, మరి దేశాన్ని రక్షించాలి. మనం ఒక్క అడుగు కోసం, ఒక గజం కోసం, ఒక ఎకరం కోసం మనం కొట్లాడి పోలీస్ స్టేషన్